తూర్పు హైదరాబాద్లోని లైఫ్ లైన్ తులసి ఆసుపత్రిలో మరో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. నోటి ద్వారానే జరిగే మచ్చలేని థైరాయిడ్ శస్త్రచికిత్సను వైద్య బృందం పూర్తిగా విజయవంతంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా చాలా కొద్దికే కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ ప్రత్యేక విధానానికి అత్యున్నత నైపుణ్యం, ప్రత్యేక పరికరాలు అవసరం. 60 ఏళ్ల రోగిపై శస్త్రచికిత్స చేయగా ఎలాంటి సమస్యలు లేకుండా రోగి కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. తూర్పు హైదరాబాద్లో ఈ విధానం అందుబాటులో ఉన్న ఏకైక ఆసుపత్రి లైఫ్ లైన్ తులసి ఆసుపత్రినని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ జెఎస్ రాజ్ కుమార్, డాక్టర్ కల్నల్ కెఆర్ రావు, డాక్టర్ కరుణాకర్, డాక్టర్ ప్రఫుల్, డాక్టర్ భార్గవ పాల్గొన్నారు. But what calls us, or what's calling for us, is to provide a good, affordable service. So, and most of us are here on a simple salary basis. No much of tax attached to it. So we actually we take conscious decisions to do good clinical decisions. So that's the big advantage of this center. And we hope to provide state of the art, and then we want to progress to the level where we can actually provide the best medical services on this part of the city. That is our effort, and of course with your support. Great. Yeah, sir. సో మీరు అనుకోవచ్చు ఈ సర్జరీకి డెంటల్కి ఏం సంబంధం అని. సో బేసికలీ ఏంటంటే ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్ అనమాట. ఇది వచ్చేసి కీ హోల్ కూడా ఉంది, ఓరల్ ఎంట్రీ అంటే నోట్లో నుంచి వెళ్ళేది. నోట్లో దాంట్లో ఏమంటే ప్రాబ్లము, పేషెంట్ జనరల్లీ వచ్చేసి కీ హోల్ కాబట్టి సార్ చెప్పినట్టు ఒక రోజులోనే వచ్చేస్తారు. కానీ ఏమన్నా నోట్లో అయిందనుకోండి, తర్వాత సే అబౌట్ 2 months 3 months తర్వాత అలానే ఉండిపోతుంది. సపోజ్ లైక్ ఆయనకి సెన్సేషన్ లేకుండా ఉండడం, ఎందుకంటే చాలా నర్వ్స్ ఉన్నాయి, వెరీ సెన్సిటివ్ అన్నమాట నోర్ అనేది. సో ఇలాంటిదే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్. జనరల్లీ hundred of these and published in international journals about the same. Actually 9 branches ఉన్నాయి. We just experiment. It's not an experiment. Based on the experience. You shouldn't think we're trying something new to kill patients. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ కవర్స్ ఏంటంటే ఫేస్ లో ఉన్న అన్ని మన యాక్సిడెంట్ అయిందనుకోండి, Sir, you are on 12 TV channels. ఫేస్ రిలేటెడ్ సర్జరీస్ You are on 12 TV channels. మీకు అందరికి ముఖేష్ తెలిసి ఉంటుంది. సినిమా హాల్ నేను వచ్చేసి సిగరెట్ స్మోకింగ్ చేసేటోని అంటే ఇండివిజువల్ గా చేయం, కానీ సర్జన్ తోటి ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్. సో ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ టీమ్, కీ హోల్ కానీ మినిమలీ ఇన్వేసివ్ అంటారు. అంటే కంప్లీట్లీ మీకు బయట నుంచి తెలియదు అనమాట. అబౌట్ ఒక 5-6 days లో కొంచెం స్వెల్లింగ్ అవన్నీ తగ్గిపోయింది అనుకోండి, పేషెంటే చెప్తేనే ఆయనకు తెలుస్తుంది అనమాట. సో అందుకనే డాక్టర్ రాజ్ కుమార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. బికాస్ ఇప్పుడు 30 years కదా ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అట్లా చాలా గొప్ప సర్జరీ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ యూ విల్ డూ అట్లీస్ట్ 1 or 2 surgeries, which is very exceptional. మేము అది చూస్తూనే ఉన్నాం, 20 yearsగా చూస్తున్నాము. ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్, నిన్న నేను ఫ్లైట్లో వచ్చినప్పుడు నాతో ట్రావెల్ చేసినప్పుడు చెప్పాడు, యాక్చువల్గా మీరు ఎక్కడ వెళ్తున్నారని అడిగారు. మేము లైఫ్ లైన్ హాస్పిటల్ ఇక్కడ మార్కెటింగ్ డైరెక్టర్ వెళ్తున్నానంటే డాక్టర్ రాజ్ కుమార్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు అని అడిగారు. దెన్ ఈ సేడ్ వన్ థింగ్, డాక్టర్ రాజ్ కుమార్ ఇస్ వరల్డ్ రినౌండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అంటే నెంబర్ 1, నెంబర్ 2లో for the entire world, not only in India. That's what he gave to me, that input he is going to. Okay. So అలాగా అంత మంచి డాక్టర్ హైదరాబాద్ వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హైదరాబాద్, ఎస్పెషలీ ఫర్ ఈస్ట్ హైదరాబాద్. ఇట్స్ ఈవెన్ బెటర్. ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి చూసారంటే ఎవ్రీ మంత్ దెర్ విల్ బి సమ్ నాయిస్ అబౌట్ డూయింగ్ వెరీ రేర్ సర్జరీస్. కీహోల్ సర్జరీ గురించి మాట్లాడారు కదా, కీహోల్ సర్జరీలో ఈజ్ ఎక్స్పర్ట్, ఈజ్ ద ఫ్రంట్ రన్నర్. అతనే ఫస్ట్ అదంతా స్టార్ట్ చేశారు ఇండియాలో. దెన్ స్కార్లెస్, ఇప్పుడు మీరు సర్జరీ చేశారని కూడా తెలియదు, అంత బాగా చేసి పంపిస్తారు. అండ్ యాజ్ ఈ రైట్లీ సేడ్, పెద్ద హాస్పిటల్ చిన్న ఖర్చు, దట్ ఈస్ ఈక్వల్ టు వెస్ట్ హైదరాబాద్. ఆ ఫీలింగ్ చెప్పినట్లుగా నేను ఇక్కడ వస్తుంది. ఓకే, సో yesterday, please bring that Sundar Reddy over, Thambi, 5 hours. ఒక గొంతుల గడ్డ థైరాయిడ్, ఎవ్రీబడి నోస్ థైరాయిడ్ కదా. థైరాయిడ్కు పెద్ద ఆపరేషన్, కటింగ్ సైడ్ టు సైడ్, బ్లీడింగ్,
పెయిన్, లైన్, స్టిచ్చింగ్ అలాగుంది. ఫస్ట్ టైం ఇన్ ఈస్ట్ హైదరాబాద్ కంప్లీట్గా థైరాయిడ్ నోర్ నుండి ఇక్కడ నుండి క్రిందకు కంప్లీట్లీ ఎండోస్కోపికలీ రిమూవ్ చేసాము రేపు. యూజువలీ పెద్ద ఆపరేషన్ తర్వాత పేషెంట్ 5-6 days లైంగ్ డౌన్ పెయిన్ అలాగా. ఈ పేషెంట్ వారు ఇప్పుడు ఈజ్ వాకింగ్ డౌన్ ఆర్ కమింగ్ డౌన్ లిఫ్ట్ టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ. ఓన్లీ yesterday 4 hours 5 hours operation finished at 4:30-5 o'clock, and morning is sipping, is drinking, no cuts anywhere in the body. Cuts are only inside. Now how is it possible? Possible because, can I have a little less noise in the back? Why it's possible in East Hyderabad? Because like in West Hyderabad, we have latest of doctors and technology, and mana duty kartavyamo to introduce such doctors. Ee pedda operation not possible unless ICU is very, very strong, and we have Dr. Karunakar doing a great job in ICU. So patient through the night, no aim problem ledu. My right hand for the operation, in charge of general surgery, in charge of gastroenterology, Colonel Rao. Porku, both Karunakar has got lot of government medical experience. కలుసుకున్న సర్జరీ అంటేనే ఇట్ టేక్స్ ఎ వెరీ స్టీప్ లెర్నింగ్ కర్వ్. చాలా ఏళ్ళ నుంచి మంచిగా నేర్చుకొని అక్కడ చిన్న నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్కి మన హెయిర్ ఉన్నంత నర్వ్ ఉంటుంది, దానికి కొంచెం డ్యామేజ్ అయితే జీవితాంతానికి వాయిస్ పోయినట్టే అనమాట. అందుకని అలాంటి పరిస్థితుల్లో చిన్నగా మామూలుగా మనం ఓపెన్ చేసుకుంటే చాలా స్టీప్ లెర్నింగ్, చాలా ఏళ్ళు పడుతుంది మనకు ఎక్స్పర్టీస్ రావాలి. వాళ్ళ ఎక్స్పర్టీస్ వచ్చి దాని తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో త్రూ ఏ స్మాల్ హోల్ లైక్ ఏ కీ హోల్ సర్జరీ అనేది. అండ్ లక్కీలీ సార్కి కీ హోల్ సర్జరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఇన్ ద వరల్డ్. సో ఇది వెన్ ఆల్ ది టీమ్ ఫార్మ్స్ అప్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అట్లా. సో అందుకని యాక్చువల్లీ చెప్పాలంటే హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఈ కేసు చెయ్యరు, బేసికలీ బికాజ్ ఆఫ్ ది ఎక్స్పర్టీస్ అది. సో ఇట్స్ లక్కీ దట్ టువర్డ్స్ ది ఈస్ట్ హైదరాబాద్ వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు మూవ్ ఆన్. అంటే దీనిలో ఇంకా ముందంజు మనం వేసాము అనేసి ఒక సాటిస్ఫాక్షన్. దీని తర్వాత ఇంకా ఇట్లాంటివి బోల్డ్ అన్ని కేసులు తీసుకోగలము, మంచిగా చేయగలము అన్న కాన్ఫిడెన్స్. అది రెండు అన్నీ కలిపి మనకి ఇక్కడ వచ్చినట్టు, అండ్ ఈ లోకల్ పాపులేషన్ ఇక్కడికి పెద్ద అడ్వాంటేజ్ ఉన్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఇక్కడున్న ఎఫోర్డబిలిటీ రెస్ట్ ఆఫ్ ది సిటీలో లేదు. సో దట్ ఈజ్ అగైన్ బిగ్గెస్ట్ బూన్. ఇదే కాకుండా అంటే నిన్ననే మనకి myself Dr. Karunakar, MD anesthesia and critical care physician. Louder into the mic. Nice, louder into the mic. We want to hear you. Sridhar ani known case of CKD, and over 10 years నుంచి hemodialysis మీద ఉన్నాడు. సడన్ గా SOP తోటి ఇన్ VT వెంట్రికులర్ టెకికార్డియా. అది ఎందుకు వచ్చింది ఎవాల్యుయేట్ చేయడానికి అదంతా కొంచెం టైం పడుతుంది, కానీ దానికన్నా ముందు మా టీం ER టీము నేను మాకున్న ఎక్స్పీరియన్స్తో కొంచెం కోఆర్డినేట్ చేసుకొని పేషెంట్ చెప్పే సిమ్టమ్స్తో ఈవెన్ ఇన్వెస్టిగేషన్ రాకుండా కూడా ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ తోటి పేషెంట్ వచ్చింది ఏంటంటే SOP అంటే సింపుల్ సిమ్టమ్స్తో వచ్చాడు. కానీ ఆయన డయాగ్నోస్ అయింది నేను ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఇమీడియట్ కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ వీ ట్రైడ్ విత్ కెమికల్గా అంటే మందులు ఇచ్చి తగ్గించే ప్రయత్నం చేశారు. ఈవెన్ మందులు ఇచ్చినప్పుడు ఒక 5 minutes మామూలుగా ఇమీడియట్లీ మళ్ళీ దానివల్ల బీపీ పడిపోవడము, గుండె కొట్టుకోవడం తగ్గడము. సో సెకండ్ డోస్ తర్వాత కూడా మళ్ళీ రికవర్ అవుతుంది. సో ఇమీడియట్లీ అలాంగ్ విత్ ఆల్ టీమ్, అంటే మా దగ్గర ఉన్న టీం అందరినీ గైడ్ చేస్తూ షాక్ చూపించదా సరే. బిఫోర్ షాక్, ఆఫ్టర్ షాక్. ఫస్ట్ వన్ పేషెంట్ వచ్చినప్పుడు తెలుగు అలాగా ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు వరకు. ఓకే, సారీ. హలో, కెన్ హియర్ మీ నౌ? సో వన్స్ మోర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇప్పుడు విత్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్ ఒక చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్, కరెక్ట్. ఒక పెద్ద ప్రాబ్లమ్ మీన్స్ గో టు గచ్చిబౌలి, గో టు దట్ సైడ్. బేసికలీ మన సెంటర్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి. యూజువల్లీ మనం చేసే కేసెస్ అన్ని హై రిస్క్ అని వెరీ హై రిస్క్ కేసెస్ చేస్తూ ఉంటాము.
సో యూజువల్లీ ఇటువంటి కేసెస్ అన్ని కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి, ఫుల్ ఎనస్థీషియా ఇచ్చే టెక్నిక్స్ అన్ని వేరు ఉంటాయి. సో యూజువల్లీ బ్లాక్స్ అని లేకపోతే ఫ్రాక్చర్ స్పైనల్స్ అని సెగ్మెంటల్ స్పైనల్స్ అని టెక్నిక్స్ కూడా సో ఎటువంటి హై రిస్క్ వెరీ హై రిస్క్ కేసెస్ అయినా మన దగ్గర హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా అన్ని డయాగ్నోసిస్ చేసి అల్ట్రాసౌండ్ చేసి ఒక నీడిల్ బయాప్సీ చేసి తర్వాత ఆపరేషన్ నిర్ణయం చేశాం. సో 1 year సిమ్టమ్స్ అండ్ ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ సర్జరీ నోరు నుండి చేసాము. కాస్ట్ సేమ్ కాస్ట్ యాజ్ ద ఓపెన్ సర్జరీ. సో ఐ విల్ టెల్ యూ బికాస్ నేను 100+ ఇలా సర్జరీస్ నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ లేదు, చెన్నైలో, దుబాయ్లో, ఒమాన్లో, ఆ కంట్రీస్ దేశంలో ఫస్ట్ లైక్ దిస్ త్రూ ద మౌత్ నేను చేశాను. అండ్ నేను పబ్లిష్ చేస్తాను. సి ఎనీథింగ్ హ్యాస్ వాల్యూ. ఒక సైంటిఫిక్ పబ్లికేషన్లో రాసి పబ్లిష్ చేస్తామన్నా ఒక వాల్యూ ఉంది. సో అలా 2-3 పబ్లికేషన్స్ ఉంది. సో దేర్ కెన్ బీ సమ్ కాంప్లికేషన్స్, బ్లీడింగ్ కెన్ హ్యాపెన్. ఈవెన్ నిన్నటే కొంచెం బ్లీడింగ్, తర్వాత కంట్రోల్, పేషెంట్ ఫైన్. మరియు ఒక నర్వ్ కదా, నర్వ్ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ మర్చిపోయే ఛాన్స్ ఉంది. లక్కలీ అవాయిడ్ చేశాను బికాస్ వీ హ్యాడ్ టాప్ మోస్ట్ డెంటల్ మ్యాన్ విత్ అస్, టీమ్ ఎఫర్ట్. సో ఈ ఆపరేషన్కి ఏమీ కాంప్లికేషన్స్ లేదు, రాదు, పేషెంట్కి ఏమీ రాదు. బయాప్సీ దేవుడు చేతుల. ఓకే, విత్ అనస్థెటిస్ట్ లైక్ డాక్టర్ ప్రఫుల్ 3 to 4 hours లేదంటే ఈవెన్ 13 hours 14 hours ఏం రాదు, అలా కంట్రోల్ ఉంది. డాక్టర్ ప్రఫుల్, డాక్టర్ కరుణాకర్ ఐసీయూ, దట్ నేను చెప్పి కదా, ఐ కెనాట్ డూ ఒక స్మాల్ నర్సింగ్ హోమ్, ఎవరు లేదు, అక్కడ డేంజర్ వస్తుంది. బట్ హియర్ ఒక టీమ్ ఉంది. సో ఎనీ పెద్ద ఆపరేషన్ అలాగ టీమ్ సపోర్ట్ ఉంది కదా, ఏమీ ప్రాబ్లం రాదు. అండ్ మళ్ళీ ఒక నెలకు ఒకసారి రామంటారు.